ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని వాక్యమును ధ్యానించక ముందు ప్రార్థించుకుందాం. కనికరము గల దేవ, నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, వాక్యానుసారంగా జీవించే హృదయాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం స్వామి, ఆమేన్. ప్రియమైన వారలారా, హెబ్రీ పత్రికలో ధారావాహిక ధ్యానాల్లో 13వ అధ్యాయము చివరి అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటా ఉన్నాం. మొదటి 2 వచనాలు 3 వచనాల్లోని మాటల్ని మనము చూసినట్లయితే, 1 సహోదర ప్రేమ గురించి, 2 ఆతిథ్యము గురించి, 3వ విషయము బంధకాల్లో ఉన్న వారితో కూడా బంధింపబడినట్టుగా శ్రమలను అనుభవించే వారిని జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఈ మూడిటిని కలిపి ఒక ఆలోచనని తీసుకొని వచ్చి దానికి బీ ఇన్ దేర్ షూస్, శ్రమలు కష్టాలు అనుభవించుతున్న వారికి ఏం అవసరమై ఉన్నాయి. ఒకసారి ఒక పాస్ గారు మాట్లాడుతూ, మనలో అనేకులు ప్రిజన్ మినిస్ట్రీ అని ప్రిజన్కి వెళ్తూ ఉంటారు. వెళ్ళి ప్రిజన్లో ఉన్న వారికి పండ్లు ఫలాలు అవి ఇస్తూ ఉంటారు. ఆయన అన్నారు, కారాగారంలో ఉన్న వారందరికీ ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం, ఎప్పుడు స్వేచ్ఛను పొందుతాం, ఎప్పుడు సంతోషకరమైన జీవితాన్ని జీవించుతాం, ఎప్పుడు కుటుంబ సభ్యులతో కలిపి గడుపుతాం అనే ఆలోచనతో ఉంటుంది. కానీ ప్రిజన్ మినిస్ట్రీలో వెళ్ళే మీరందరూ ఏం చేస్తూ ఉన్నారంటే, మీరు ప్రిజన్లోనే ఉండండి, మీరు సౌకర్యవంతంగా ఉండడానికి పండ్లు తినండి, బిర్యానీ తినండి అని మీరు తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉన్నారు. కానీ వారి అవసరత ఎరగకుండా మీకు నచ్చింది మీరు చేస్తూ ఉన్నారు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం సహాయం చేయాలనుకున్న ప్రతి సందర్భంలో మనకు నచ్చినట్టుగా చేస్తున్నామా, వారి అవసరతను గుర్తెరిగి, వారి హృదయాన్ని, వారి పరిస్థితిని గుర్తెరిగి సహాయం చేస్తూ ఉన్నామా? చాలా సందర్భాల్లో మనము ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నామంటారు. ఒక సలహా ఇవ్వడానికి, ఒక సమస్య గురించి మాట్లాడడానికి వారి స్థానంలో మనం నిలబడి ఉండాలి. దాన్ని ఇంగ్లీష్లో బీ ఇన్ దేర్ షూస్, ఇఫ్ యూ స్టాండ్ ఇన్ మై షూస్. ఒకవేళ నువ్వు నా పరిస్థితిలో ఉంటే అక్కడి నుంచి ఆలోచన చేయి అంటారు. ఇక్కడ సహోదర ప్రేమ గురించి, శ్రమల్లో, బంధకాల్లో, కష్టాల్లో ఉన్నవారిని గురించి ఆలోచన చేస్తూ వారిని ప్రేమించడం క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి 2 గుణ లక్షణాలు. 1 క్షమాపణ, 2 ప్రేమ. ప్రేమ అన్నిటినీ కప్పుతుంది, ప్రేమ అన్నిటినీ సాధ్యం చేస్తుంది, ప్రేమ హృదయాల్ని మారుస్తుంది, ప్రేమ జీవితాల్ని మారుస్తుంది. ఆ ప్రేమే దేవాదేవుడిని బలవంతం చేసి భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టడానికి సహాయం చేసింది. ఆ ప్రేమ ఇతరుల స్థానంలో, శ్రమను అనుభవిస్తున్న, కష్టం అనుభవిస్తున్న వారి స్థానంలో ఉండి ఆలోచన చేయాలి. అప్పుడు వారి పరిస్థితిని మనం అర్థం చేసుకుంటాం, వారిలాగా ఆలోచన చేయగలుగుతాం, వారిలాగా మన సుఖ దుఃఖాలని అంచనా వేయడానికి వీలు కలుగుతుంది. ఇందులో మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. పూర్వకాలంలో గ్రామాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో నివసిస్తున్నప్పుడు ఒకరి పేరు ఒకరికి తెలుసు, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ పరిచయం. కొత్త వ్యక్తి ఊరిలోకి వస్తే ఎవరో తెలియదు కనుక, ఇప్పట్లాగా ఆధార్ కార్డులు అన్ని కార్డులు లేవు కనుక వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఏం చేస్తారని తెలుసుకోవడం చాలా కష్టం. చాలా సందర్భాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళని గూఢచారులని అనుమానించి భయపడేటువంటి వారు స్పైస్ ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చి ఈ దేశ వివరాలు శత్రువులకు అందజేస్తారేమో అని బయట నుంచి వచ్చినటువంటి పొరుగు వారిని ఎవరు చేర్చుకునేటువంటి వారు కాదు. కానీ అబ్రహాం గారు ఒకరోజు సింధూర వృక్షం కింద కూర్చొని మధ్యాహ్నపు ఎండలో వస్తున్న వారిని వెంటనే చేర్చుకొని ఇంట ఉంచి భోజనం పెట్టినాడు. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. ఎవరో తెలియదు, ముఖం తెలియదు, వాళ్ళకి ఎందుకు సహాయం చేయాలి అని ఆలోచన చేసుకునేటువంటి రోజుల్లో ఎరుగకయే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చిరంట. కనుక ఆ శ్రమ కష్టంలో ఉన్నవారిని చూడగానే చలించగలిగే యేసుప్రభువు వంటి వారి హృదయం గురించి మాట్లాడుతూ ఉంది. రెండవది, మనతో ఉండి శ్రమలను అనుభవిస్తున్నటువంటి వారి విషయమే జ్ఞాపకం చేస్తూ ఉంది. మనం ప్రేమించడానికి, సహాయం చేయడానికి వారి స్థితిలో ఉండాలి. ఒకవేళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఉద్యోగంలో, పని చోట, ఎన్నో చోట్ల సమస్యలు. చాలా సందర్భాల్లో ఇతరుల సమస్య మనకు సమస్యలా కనపడదు,
కారణం మన స్థానం నుంచి మనం ఆలోచన చేస్తాం. ఎప్పుడు బాధ కష్టం అనుభవిస్తున్న వారిని వారి స్థానం నుండి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మనం వారి జీవితంలో ఉంటే, వారి స్థానంలో నిలబడి ఉంటే, వారు ఉన్న పరిస్థితుల్లో నిలబడి ఉంటే మన విధానం ఎట్లుంటుందో. కానీ దాని కొరకు మనం ప్రేమించడానికి, వారిని ప్రేమ చూపడానికి, వారిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని వాక్యం తెలియజేస్తుంది. జ్ఞాపకం చేసుకొని వారి పక్షంగా మనం ఉండడానికి దేవుడు మన హృదయాల్ని ప్రేరేపిస్తున్నాడు. కనుక ఆ రీతిగా సిద్ధపడేటువంటి వారిగా మనం ఉంటూ, మందకంలో, శ్రమల్లో, కష్టాల్లో ఉన్న వారితో మనం కూడా కొనసాగాలంటే, ఎందుకు ఆ రీతిగా ఉండాలంటే దేవుని వాక్యం 3వ వచనంలో ఉంటుంది, మీరును శరీరంలో ఉన్నారు కనుక కష్టంలను అనుభవించిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయత అంతా వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత పరిశుద్ధత అంతా వ్యక్తిగతం అనుకుంటారు. వ్యక్తిగతం అయినది క్రైస్తవ విశ్వాసం కాదు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేది, ఇతరుల గురించి ఆలోచన చేసేది, ఇతరుల గురించి ప్రేమించేది, ఇతరుల గురించి తమ హృదయాన్ని కరిగించేది, అది క్రైస్తవ విశ్వాసం. మీరు కూడా శరీరంలో ఉన్నారు, మీరు శ్రమను అనుభవిస్తున్నారు. కనుక మనం కూడా సమాజంలో అందరిలాగా ఉండడానికి కాదు, మనం వ్యత్యాసంగా ఉండడానికి, ఇతరుల కొరకు ప్రేమించడానికి, ఇతరుల కొరకు మన సమయాన్ని వెచ్చించడానికి పిలువబడిన వారు. కనుక మనము అటువంటి ప్రేమను చూపుతూ ముందుకు సాగే కృప దేవుడు కలుగజేయను గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయకాలం వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మేము ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరులకు సహాయం చేయాలనుకున్నప్పుడు, సలహాలు అందించవలసినప్పుడు వారి స్థానం నుండి ఆలోచించి వారిని ప్రేమించగలిగేటువంటి మనసు మాకు దయచేయమని వాక్యం విన్న ప్రతి బిడ్డని దీవించి, రానున్న కాలం నా ప్రభువా నీ కొరకు గొప్ప కార్యములు చేయగల వ్యక్తులుగా మమ్మల్ని మార్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం స్వామి. ఆమెన్.